రాహుల్ గాంధీ గారికి మీరు ఒక గోల్ పెట్టుకున్నారు. నాతో 2006-7 ప్రాంతంలో నేను ముఖ్యమంత్రి అవుతా అని చెప్పారు. నాతో పాటు చాలామంది జర్నలిస్ట్ ఫ్రెండ్స్ చెప్పారు. కొంతమందిని మా వాళ్ళని మంత్రులను కూడా చేస్తామని చెప్పారు. మంత్రులను చేయలేదు కానీ చాలామంది మా జర్నలిస్ట్ ఫ్రెండ్స్కి అవకాశాలు కల్పించారు. థ్యాంక్ యూ. సో మీరు రాహుల్ గాంధీ గారికి చెప్పొచ్చు కదా, ఆయన కూడా గోల్ పెట్టుకొని నేను ప్రధానమంత్రి కావాలని గోల్ ఉందా అసలు ఆయనకి? ఆ గోల్ పెట్టుకున్నారు, దానికోసం పనిచేస్తారా? రాహుల్ గాంధీ గారికి చాలాసార్లు చెప్తున్నా, కాంగ్రెస్ని అధికారంలోకి తేవాలనే గోల్ ఉంది ఆయనకు, కానీ ఆయన ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఆయన కోరిక లేదు. గోల్ ఉంటేనే కదా దానికోసం. నేను చాలాసార్లు మొన్న మా చింతన్ శిబిర్ ఇక్కడనే రాజ్ ఠాకూర్ జిల్లా ప్రెసిడెంట్ ఉన్నాడు కదా, మొన్న మా చింతన్ శిబిర్ జిల్లా అధ్యక్షుల ట్రైనింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ వికారాబాద్లో. నేను లోపల ఏం మాట్లాడినో ఎవరైనా వినుంటారు, నువ్వు అడుగు అంటే నాకు ఆయనకు జరిగిన డిస్కషన్ అంటే ఒక పర్సన్ థాట్ లోపల ఉన్నప్పుడు కదా దానికోసం చెప్పించి ఒప్పించిన. మొదటిసారి రాహుల్ గాంధీ వచ్చేసారి నేను ప్రధానమంత్రి పదవికి పోటీ పడతాను, నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి మొదటిసారి రాహుల్ గాంధీ గారిని అధికారికంగా ఎస్ అని నేనే అనిపించిన. ఓకే, నేను చెప్పిన క్లియర్గా ప్రజలు ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్, నేను ఆయనకు చెప్తా ఆయన నీకు చేస్తాడంటే ఎవరు నమ్మడం లేదు, వినడం లేదు. నువ్వేం చేస్తావో, నీ కమిట్మెంట్ ఏంది, నువ్వేం చేయదలుచుకుంటావో నువ్వు డైరెక్ట్గా చెప్పమంటున్నావు. ఇప్పుడున్న పాలిటిక్స్ నేను స్విగ్గీతో పోలుస్తాను. ఇప్పుడు జనాలు విత్-ఇన్ మినిట్స్ డెలివరీ కావాలని కోరుకుంటున్నారు. పొద్దున ఆర్డర్ ఇస్తే రాత్రికి వచ్చే దాని మీద లేరు జనాలు, కావాలి కొత్త ఆర్డర్ రెడీగా ఉంటారు. సో స్విగ్గీ పాలిటిక్స్లో ఈరోజు నువ్వు ఎట్లా పర్ఫామ్ చేస్తావు అనే దాని మీదనే ఆధారపడి ఉంటుంది. సో రేపు వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి ఇండియా కూటమి నుంచి. మొదట కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంటుంది, ప్రకటిస్తుంది, తర్వాత ఇండియా కూటమిని కన్విన్స్ చేస్తాం. ఇండియా కూటమిలో ఉన్న మిత్రులు నాకు చాలామంది మిత్రులే, వాళ్ళందరితో నేను కూర్చోబెట్టి మాట్లాడి సంవత్సరం ముందే అధికారికంగా రాహుల్ గాంధీ గారు రేపు జరగబోయే ఎన్నికల్లో ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ గారికి ఓటేయండి, దేశానికి ప్రధానమంత్రి అవుతాడు, రైతుల కోసం ఏం చేస్తాడు, మహిళల కోసం ఏం చేస్తాడు, విద్యార్థుల కోసం ఏం చేస్తాడు, నిరుద్యోగ యువకుల కోసం ఏం చేస్తాడు, పరిశ్రమల కోసం ఏం చేస్తాడు, అదేవిధంగా కాస్ట్ సెన్సెస్ విషయంలో ఏం చేస్తాడు, లేకపోతే ఉన్న అదర్ సోషల్ ఇష్యూస్ మీద ఏం చేస్తాడు, ఒక పాలసీ డాక్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి ప్రజల్ని మ్యాండేట్ కోరుతాం. ఓకే.